అంబర్పేట్ వాటర్ వర్క్స్ సివరేజ్ బోర్డు వద్ద ఉద్రిక్తత, రైతుల ఆందోళన. ఎస్టీపీ డివిజన్ 1 కొత్తగా నిర్మించిన అవుట్లెట్ ప్లాంట్ నుండి వచ్చే నీటి పంట పొలాలు తీవ్రంగా కోతకు గురవుతున్నాయని ఆవేదన. అధికారుల నిర్లక్ష్యం వల్ల రైతులకు ఇబ్బంది. ఇలాంటి ప్లానింగ్ లేకుండా కట్టారని ఆందోళన. రైతులకు దారి లేకపోవడంతో పూత కోయడానికి ఇబ్బంది కలుగుతుందని, తక్షణమే రైతులకు దారిని ఏర్పాటు చేయాలని, నాలాను అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ చేయాలని వారి డిమాండ్. రైతులకు న్యాయం జరగకపోతే ఆందోళనకు దిగుతామని బీఆర్ఎస్ అంబర్పేట డివిజన్ అధ్యక్షుడు సిద్ధార్థ ముదిరాజ్ హెచ్చరిక. పైప్లైన్ల వల్ల భూమి కోల్పోతున్న రైతులకి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్. త్వరలో ప్రారంభోత్సవానికి వస్తున్న రేవంత్ రెడ్డిని అడ్డుకుంటామన్నారు. దాని ప్రకారం మీకు రుణం ఇస్తుంది. బాట లేకుండా అయిందని చెప్పి మనం ఎక్కువ చెప్పుతున్నాం. దానిలో భాగంగా మన ప్రజా ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఎకరాకు జాంగిర్ మైల్ పట్టుకొస్తా అని చెప్పి అక్కడే వాళ్ళు కనబడతలేరు. వెళ్తున్నాను మూలకి ఆ గుడి ఉంది, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉంటారు వాళ్ళు. అవన్నీ చేసుకోవాలి. కూడా కొన్ని ఉన్నాయి. ఏం పండిస్తున్నావు, రెండు పంటలు వేస్తున్నావా, ఒక పంట ఉంటా పంట వేస్తున్నావు. దాని ప్రకారం నాకు బాట లేకుండా అయిందని చెప్తున్నాను. ఎక్కువ తెలంగాణ రైతాంగానికి నమస్కారం. రైతు భరోసా పథకంలో భాగంగా మన ప్రజా ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఎకరాకు ఇచ్చే మొత్తం 12,000 జాంగిర్ మైల్ పట్టుకొస్తా అని చెప్పి అక్కడే పోతుంది. సార్ ప్రజలు కట్టేది ఇది. మేము రైతులం, మాకు రావడం పోవడం చాలా ఇబ్బంది అవుతుంది. మాకు ఇప్పుడు దారి తీసి పెడితే మాకు రావడం పోవడం అసలు గడ్డి మోనికి వస్తలేదు. ఈ చెరువు తెచ్చి వేసిపెట్టి మాకు పశువులకు గడ్డి వస్తలేదు. ఇప్పుడు ఎట్టే నష్టపరిహారం కట్టిస్తారా, లేకుంటే మళ్ళీ ఈ దారి మాకు మేలు చేస్తారా? ఎట్టేసాం సార్ చెప్పండి మీరే. మా తాత ముత్తాత మేము గడ్డి కోస్తున్నాం సార్. మా తాత ముత్తాత నుంచి మా ఇదే బతుకున్నాం. ఇదే గడ్డి కోసుకొని ఇదే బతుకుతున్నాం సార్. మా తాత ఇదే పని చేసి, మా నాయన పని నేను ఇదే పని చేస్తున్నాం. ఇప్పుడు మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ప్రాజెక్ట్ వచ్చి వేసి పెట్టారు. ఎట్లా చేద్దాం సార్ ఇది? మళ్ళీ మీరే చెప్పండి. ఏం ప్రాజెక్ట్ అది? ఇది వాటర్ ప్రాజెక్ట్ సార్. ఇది వాటర్ ప్రాజెక్ట్. వాటర్ ఫిల్టర్ ఉన్నది. దాని వెనకాల కూడా కట్టారు. దాని వెనకాల మొత్తం ముసులు ఇచ్చి పెట్టారు. ఇది మాకు పట్టభూమి సార్. ఇది మేము ఎప్పుడు జమాలో తాత జమాలు కొనుక్కుని పెట్టుకున్నాం మేము. ఇది మాకు దారి మేలు చేయాలి, లేకుంటే నష్టపరిహారం కట్టేయాలి. మాకు దారి మంచిగా దారి నడవడానికి వస్తలేదు సార్. ఈ దారి మేలు చేసేయాలి, వాటర్ పని చేయాలి. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. మాకు అన్యాయం అవుతుంది. అంతా నీళ్ళు వస్తున్నాయి, అంతా కొట్టుకోబోతుంది అని చెప్పి చెప్తున్నాం. మాకు మన న్యాయం చేయాలి. టీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నా. వీళ్ళు నేను 30 ఏళ్ళ నుంచి చూస్తున్నా. ఇక్కడ మేము చిన్న ఉన్నప్పటి నుంచి ఆడుకునేటోళ్ళం. మాకు అప్పుడు ఏంటంటే ఎస్టీపీ అంత డెవలప్ లేకుండా, కానీ ఎస్టీపీ డెవలప్ చేసి చాలా సంతోషం. కానీ ఇక్కడ ఎస్టీపీ డెవలప్ అయినంత మాత్రాన్ని ఇక్కడ ఉన్న కింద ఈ రైతులకు కానీ వీళ్ళ గొల్లలకు కానీ దానికి జీవోపాధి కోల్పోతారు. ఎట్లా అంటే ఈ గడ్డి చేపట్టి వీళ్ళు
వాళ్ళకు బర్రెలు అవి ఉంటాయి, సిటీకి దగ్గర ఉందంటే ఇదే దీనితోనే ఉపాధి ఉంటారు వాళ్ళకు. ఇక్కడ గడ్డి కోసుకోకుండా చేస్తారు. వీళ్ళు ఏం చేస్తారు, డెవలప్ చేస్తారు. ఆ పైపులు చూడండి, ఆ పైప్ లైన్ తీసుకొచ్చి అడ్డగోలు ఎవరు అడుగుతలేరని చెప్పి దౌర్జన్యంగా అడ్డంగా వేసేస్తారు. ఒక డెవలప్మెంట్ లేదు. వర్షం వస్తుందనంటే వర్షం కాక ఈ నీళ్ళతో మొత్తం పంటనే ఎండిపోయింది. ఇప్పుడు వాళ్ళకి బతుకుదేరు ఏందా? తక్షణం ఎస్టీపీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వీళ్ళకి తగిన చర్యలు తీసుకొని ఈ పైప్ లైన్ వేసి దానికి మంచిగా సహకారం ఇచ్చి రోడ్ ఇచ్చి వీళ్ళని ఆదుకోవాలి. లేదా మా బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి మా కార్పొరేటర్ కానీ, నేను కానీ, మా ఎమ్మెల్యే కానీ వచ్చి భారీ ఎత్తున ధర్నా చేస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తాం.